ఇండియన్ ఐడల్ సీజన్ 4 పవన్ కళ్యాణ్ మనతో ఉన్నారు. హాయ్ పవన్ కళ్యాణ్. హాయ్ సార్, హాయ్. ఈ పేరు పిలవగానే జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు. అలాంటి పేరు పెట్టుకున్నావు. నీ పవర్ ఏంటి? నా పవర్ అంటే సార్, ఐ ఫీల్ లైక్ నేను బాగా కలిసిపోతుంది సార్. స్టేజ్ మీదకి వెళ్తే ఐ కెన్ ఎంగేజ్ ద పీపుల్ అని అనిపిస్తుంది. సో ఐఎమ్ అ పర్ఫార్మర్, సో దట్స్ మై పవర్. ఇంతకుముందు ఎప్పుడైనా షోస్లో అలా పర్ఫార్మెన్స్ చేసావా? ఇంతకుముందు చేశాను సార్ డిఫరెంట్ షోస్లో. నేను సారిగమప, సూపర్ సింగర్స్ అండ్ ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఐమ్ డూయింగ్ ఇట్. ఇండియన్ ఐడల్ టైటిల్ కొట్టి ఇంక ఇదే చూపిద్దాం అనుకుంటున్నావా? సార్ నా ఆశ అయితే అదే సార్, టు విన్ ద టైటిల్. అండ్ లెట్స్ సీ దేవుడు ఎలాగా సపోర్ట్ చేస్తాడు, ఎలా ముందుకు తీసుకెళ్తాడు. యా. నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావు కానీ నీ వాయిస్ మాత్రం మంచి వైలెంట్ సాంగ్సే వినిపిస్తుంది. ఒక మంచి వైలెంట్ సాంగ్. వైలెంట్ సాంగా? వైలెంట్ సాంగ్ అంటే ఓకే, అంటే వైలెంట్ కాకుండా కొంచెం మాసి పాడచ్చు కదా. ఎర్రచాడుకోగా రాయాల సాంగా, ఉళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా, టచ్ చెయ్యకుండా చూసే దూరంగా, మర్యాద పోకుండా తిరిగి వచ్చే వేగా, అట్టా నడుచుకొచ్చి గెట్టలన్నీ దాటుకొస్తే ఇట్టా దడులు పట్టి తొమ్ముదు మారే, స్లీవు మడత పెట్టి కాలర్ గారేసుకొస్తూ జూలు విదిలిస్తే జుమ్ము జుమారే, మరణం మాసు మరణం టఫ్ తరుణం స్టెప్పులేసే కిరణం, మరణం మాసు మరణం టఫ్ తరుణం స్టెప్పులేసే కిరణం, మరణం. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్కి ఫేవరెట్ హీరో ఎవరు? సార్ అంటే ఫేవరెట్ హీరో అంటే సార్, ఎవ్రీ వన్ ఆర్ యూనిక్ విత్ దేర్ థింగ్స్ సార్. అంటే యాక్టింగ్ వైజ్గా కానీ ద వే దే ప్రొజెక్ట్ దెమ్సెల్స్. నాకైతే చాలా ఇష్టం నాని గారు సార్. నాని గారు. నువ్వు నీట్గా నాని గారిలా కామ్గా ఉంటావు కానీ హిట్ ట్రీలో నాని గారిలా పాటలు పాడతావు. మోస్ట్లీ అదే సార్. ఓకే. యా. ఇప్పుడు ఇందాక రామ్ చరణ్ గారు పాట పాడావు కదా, ఆ పాట ఒక్కసారి. నేను నువ్వంటూ వేరే ఉన్నా, నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తాను వేట్టుగా, ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా, నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తానేకంగా. హో నారన్నా సూపర్ సూపర్. అంటే నేను చూసిన 12 మందిలో నువ్వెందుకో ఎనర్జీ ఎక్కువ ఉంది. ప్రతి అంటే స్పార్క్ డైలాగ్స్ కూడా బాగా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగుంది అనిపిస్తుంది. నీకెవరు కాంపిటేటర్ ఈ 11 మందిలో? సార్ అందరూ కాంపిటీషనే సార్ చెప్పాలంటే. అంటే లైక్ సి ఎన్నో అందరు 12 మెంబర్స్ కూడా యూనిక్ వాయిస్ ఫస్ట్ థింగ్ అండ్ యూనిక్ జానరాస్ ఒక్కొక్కడివి. సో ఎప్పుడు మేము పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎప్పుడు ఎవరు ఏ రకంగా బ్లాస్ట్ అవుతారో తెలియదు. అంటే ఆ టైంలో ఎవరిది బొమ్మ బ్లాక్ బస్టరో ఎవరికి తెలియదు అనమాట. సో ఐ ఫీల్ ఎవ్రీ వన్ ఆర్ ఈక్వలెంట్ కాంపిటీషన్ టు మీ. యా, దిస్ ఇస్ మై. ఓకే, మరి ఈ సీజన్ కప్పు కొట్టడానికి ప్రయత్నించు, కప్పు కొట్టి మళ్ళా రా. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. యా.